శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమస్కందంలో నేడు మనం 55వ అధ్యాయం శ్లోకపారాయణ పఠిద్దాం. ఈ అధ్యాయంలో వ్యాసుడు వారు వర్ణించినటువంటి గొప్ప చరిత్ర ప్రద్యుమ్నుని యొక్క చరిత్ర. రుక్మిణీకృష్ణులకు ప్రద్యుమ్నుడు జన్మించడం, పుట్టినటువంటి 8వ రోజునే శంబరాసురుడు అనేటువంటి అసురుడి చేత అపహరించబడటం, ఆ తర్వాత జాలర్లకి చిక్కి అక్కడి నుంచి జాలర్ల చేతిలో ఒక మహామత్స్యంలో ఈ పిల్లవాడు అద్భుతమైనటువంటి రూపంలో కనిపించడం జరిగింది మాయావతికి. ఆ మాయావతి ఇతనికి సకలమైనటువంటి మాయ విద్యలు, అన్ని మాయల్ని పటాపంచలు చేసేటువంటి సర్వమాయా విమోహిని అయినటువంటి సమ్మోహనమైనటువంటి మహామాయ విద్యని ప్రసాదించి తిరిగి అపహరించినటువంటి శంబరాసురుణ్ణే సంహరించేట్టు చేస్తుంది ప్రద్యుమ్నుడి చేతిలో. వీరిద్దరి యొక్క పూర్వ వృత్తాంతాన్ని కూడా మనం వ్యాసుడు వారు ఈ అధ్యాయంలో రతీ మన్మధులుగా ప్రస్తావించడం జరిగింది. రతీ మన్మధులు ఈ మాయావతి ప్రద్యుమ్నులుగా ఇక్కడ జన్మించడము, శంబరాసురుని వధించడం అనేటువంటి వృత్తాంతమంతా కూడా 40 శ్లోకాలలో వ్యాసుడు వారు ఈ అధ్యాయంలో ప్రస్తావించడం జరిగింది. వాటిని సవివరంగా మనం చెప్పుకున్నాం గత వారం. నేడు శ్లోకాల రూపంలో మనం దాన్ని అభ్యాసం చేద్దాం. ముందుగా ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఒక్కొక్కరు 10 శ్లోకాలు చొప్పున అభ్యాసం చేద్దాం. సుబ్బారావు గారు, ముకుందమాల గారు ప్రారంభించండి. ఒక్క నిమిషం గురుగారు. తను ఊరెళ్ళారు, నేను చదువుతానండి. అలాగే. ఓం నమో భగవతే పంచపంచాశత్తమోధ్యాయ. శ్రీ సుక ఉవాచ కామస్తు వాసుదేవాంసో దగ్ధ ప్రాగృద్రమన్యునా దేహోపపత్తయే భూయస్తమేవ ప్రత్యపద్యత స ఏవ జాతో వైదర్భ్యాం కృష్ణవీర్య సముద్భవః ప్రద్యుమ్న ఇతి విఖ్యాతః సర్వతో నవమః పితుః తం శంబరః కామరూపీ హృత్వా తోకమనిర్దశం సవిదిత్వాత్మనః శత్రుం ప్రాస్యోదన్వత్యగాద్గృహం తం నిర్జగార బలవాన్ మీనః సోప్యపరైః సహ వృతో జాలేన మహతా గృహీతో మత్స్య జీవిభిః తం శంబరాయ కైవర్తా ఉపాజహృరుపాయనం సూదా మహానసం నీత్వా వద్యన్ సుధితినాద్భుతం దృష్ట్వా తదుదరే బాలం మాయావత్యైన్యవేదయన్ నారదో కథ యత్సర్వం తస్యాః శంకితచేతసః బాలస్య తత్వముత్పత్తిం మత్స్యోదర నివేశనం సా చ కామస్య వై పత్ని రతిర్నామ యశస్విని పత్యుర్నిర్దగ్ధ దేహస్య దేహోత్పత్తి వాయిస్ వినపట్లేదండి. మీ వాయిస్ కట్ అయిందమ్మా, నెట్ ప్రాబ్లం అనుకుంటా. ఒకసారి 8వ శ్లోకం నుంచి మళ్ళీ నుంచి చదువుతున్నాను. ఇప్పుడు 8 నుంచి మళ్ళీ చదవండి. నాతి దీర్ఘేణ కాలేన సకాష్ణీరూఢ యవ్వనః జనయామాస నారీణాం వీక్షంతీనాం చ విభ్రమం సాతం పతిం
సాతం పతిం పద్మదలాయతే క్షణం ప్రలంబ బాహుం నరలోక సుందరం సవ్రీడహాసోత్తభిత భ్రువేక్షతి ప్రీత్యోపతస్థే రతిరంగ సౌరతైః. జై గురుదత్త. అదే మా ముక్తేశ్వరి గారు ఉన్నారమ్మా, చదువుతారా? జయ గురుదత్త మీ తర్వాత ఎస్ఆర్ మూర్తి గారు చదువుతారు. తామాహ భగవాన్ కార్ష్ణిర్ మాతస్తేమతిరన్యథా మాతృభావమతిక్రమ్య వర్తసే కామినీ యథా రతిరువాచ భవాన్ నారాయణ సుతః శంబరేణ హృతో గృహాత్ అహంతేధికృతా పత్ని రతిః కామో భవాన్ ప్రభో ఏష త్వా నిర్దశం సింధా వక్షిపచ్చంబరోసురః మత్స్యోగ్రసీత్తదుదరాత్ ఇహ ప్రాప్తో ఇవ భవాన్ ప్రభో తమిమం జహి దుర్దర్శం దుర్జయం శత్రుమాత్మనః మాయాశతవిదం త్వం చ మాయాభిర్మోహనాదిభిః పరిశోచతి తే మాతా కురరీవ గత ప్రజా పుత్రస్నేహాకులాదీనా వివత్సా గౌరివాతురా ప్రభాష్యైవం దదౌ విద్యాం ప్రద్యుమ్నాయ మహాత్మనే మాయావతీ మహామాయాం సర్వమాయా వినాశినీం స చ శంబరమభ్యేత్య సంయుగాయ సమాహ్వయత్ అవిష్యైస్తమాక్షేపైః క్షిపన్ సంజనయన్ కలిం సోధిక్షిప్తో దుర్వచోభిః పాదాహత ఇవోరగః నిశ్చక్రామగదా పాణిః అమర్షాత్తామ్రలోచనః గదామావిధ్యతరసా ప్రద్యుమ్నాయ మహాత్మనే ప్రక్షిప్య వెనదన్నాదం వజ్రనిష్పేష నిష్ఠురం తామా పతంతీం భగవాన్ ప్రద్యుమ్నో గదయా గదాం అపాస్య శత్రవే క్రుద్ధః ప్రాహిణోత్స్వ గదాం నృప. జై గురు. చిన్న డౌట్ సార్ గురువు గారు. చెప్పండి. సార్ ఈ 13వ శ్లోకంలో ఫస్ట్ లైన్ ఏష త్వా నిర్దశం సింధౌ అక్షిపచ్చంబరోసురః, ఓకేనా? దట్ ఈస్ మరొకసారి చదవండి. ఏష త్వా నిర్దశం సింధౌ అపక్షిపచ్చంబరోసురః. అక్షిపచ్చంబరోసుర కరెక్టే కదండి? సింధౌ అన్నారు కదా అక్కడ. అవునండి, సింధౌ అక్షిపత్. సింధౌ అక్షిపచ్చంబరోసురః, ఓకే కదా? అలా నోట్ చేసుకున్నాను. ఒకసారి అవుదా అది కరెక్ట్ అవునా కదా అని ఒకసారి మిమ్మల్ని అడుగుదామని అడిగాను. కరెక్టే సార్. నేను కలిపేసి చదివినట్టున్నాను సార్. శంబరో కదండి, అక్షిపత్ శంబరో కదా, అక్షిపత్ శంబరో కదండి. సింధౌ అక్షిపత్ శంబరో. ఓకే. అక్షిపచ్చంబరో మన ఆదిలక్ష్మి గారు అక్షిపచ్చంబరో గురువు గారు కలిపి చదవచ్చమ్మా. నేను కలిపే చదివేశాను అందుకే. ఏషత్వానిర్దిశం సింధావక్షిపచ్చంబరోసురః ఇలా ఏషత్వానిర్దిశం సింధావక్షిపచ్చంబరోసురః ప్రాప్తో భవాన్ ప్రభో. విడదీసుకుంటే అవకారం సింధౌ అక్షిపత్ శంబరోసురః. ఎస్ఆర్ మూర్తి గారు మీరు చదవండి, తర్వాత కామేశ్వరి గారు చదువుతారు. నేను కూడా ఉన్నానండి, ఇందాక రాలేదు. అలాగే అమ్మా. సచమాయాం సమాశ్రిత్య దైతేయీం మైదర్శితాం ముముచే అస్త్రమయం వర్షం కార్ష్ణౌ వైహాయసః అసురః బాధ్యమానః అస్త్రవర్షేణ రోక్మునేయః మహారథః సత్వాత్మకం మహావిద్యాం సర్వమాయా ఉపమర్దినీం తతో గౌహ్యక గాంధర్వ పైశాచ ఉరగరాక్షసీః ప్రాయుంక్తశతసో దైత్యః కార్ష్ణిః వ్యధమయత్సతాః నిశాతమసి ముద్యమ్య సకిరీటం సకుండలం శంబరస్య శిరః కాయాత్ తామ్రస్రస్వోజసాహరత్
आकीर्यमाणो दिविजैः स्तुवद्भिः कुसुमोत्करैः भार्यया अम्बरचारिण्या पुरं नीतो विहाय सा अन्तःपुरवरं राजं क्ललनाशतसङ्कुलं विवेशपत्न्या गगनात् विद्युतेव बलाहकः तं दृष्ट्वा जलदश्यामं पीतकौसेयवाससं प्रलम्बबाहुं ताम्राक्षं सुस्मितं रुचिराननं सुअलङ्कृतमुखाम्भोजं नीलवक्रालकालिभिः कृष्णं मत्वा स्त्रियो प्रीताः निनिल्युः तत्र तत्रः अवधार्य शनैः ईषत् वैलक्षण्येन योषितः उपजग्मुः प्रमुदिताः सस्त्रीरत्नं सुविस्मिताः अध तत्रासितापाङ्गी वैदर्भी वल्गुभाषिणी अस्मरत् स्वसुतं नष्टं स्नेहस्नुतपयोधरा. కామేశ్వరి గారు చదవండి అమ్మ. చదువుతున్నాను. నమస్కారం అండి. నమస్కారం. కోన్మయం నర వైఢూర్యః కస్య వా కమలేక్షణః ధృతః కయా వా జఠరే కేయం లబ్ధ్వాత్మనేన వా మమ చాప్యాత్మజో నష్టో నీతో యః సూతికా గృహాద్ ఏతత్తుల్యవయో రూపో యది జీవతి కుత్రచిత్ కథం త్వనేన సంప్రాప్తం సారూప్యం సాంగధన్వనః ఆకృత్య వయవైర్గత్య స్వరహాసావలోకనైః స ఏవ వా భవేన్నూనం యో మే గర్భో ధృతిర్బకః అముష్యన్ ప్రీతిరధికా వామస్ఫురతి మే భుజః ఏవం మీమాంసమానాయాం వైదర్భ్యాం దేవకీ సుతః దేవఖ్యానకదుందుభ్యాం ఉత్తమ శ్లోక ఆగమత్ విజ్ఞాతార్థోపి భగవాంస్ తూష్ణీమాస జనార్దనః నారదో కథయత్ సర్వం శంబరాకరణాదికం తచ్శ్రుత్వా మహదాశ్చర్యం కృష్ణాంతః పురయోషితః అభ్యనందన్ బహూన్ అబ్దాన్ నష్టం మృతమివాగతం దేవకీ వసుదేవస్య కృష్ణ రామౌ తథా శ్రియః దంపతీతో పరిష్వజ్య రుక్మిణీ చ యయుర్ముదం నష్టం ప్రద్యుమ్న మాయాతం ఆకర్ణ్యద్వారకౌససః అహో మృత ఇవాయాతో బాలో ద్విష్వేతి హాబ్రువన్ యం వై ముహుః పితృస్వరూప నిషేజ భావాః తన్మాతరో యద భజన్ ప్రహరూఢభావాః చిత్రం న తత్ ఖలు రమాస్పద బింబే కామేశ్వరేక్షి విషయే కిముతాన్యనార్యః. శ్రీహరయే నమః. మూర్తి గారు చదువుతారండి మొదటి నుంచి, చదువుతాం. తర్వాత వాసంతి గారు చదువుతారు. ఓకే. నమస్కారం సార్. నమస్తే. 55వ అధ్యాయం. శ్రీ సుఖ ఉవాచ కామస్తు వాసుదేవాంసో దగ్ధ ప్రాక్ రుద్రమన్యున దేహోపపత్తయే భూయః తమేవ ప్రత్యపద్యత స ఏవ జాతో వైదర్భ్యాం కృష్ణవీర్య సముద్భవః ప్రద్యుమ్న ఇది విఖ్యాతః సర్వతో నమః పితుః తం శంబరః కామరూపీ కృత్వా తోకమనిర్దిశం న విద్విత్వాత్మనః శత్రుం ప్రాస్యో ధన్వత్య గాత్గృహం తం నిత్యగార బలవాన్ మేనసోప్యపరైః సహ వృతో జాలేన మహతా గృహీతో మత్స్యజీవిభిః తం శంబరాయ కైవర్తా ఉపాజక్రురుపాయనం సూదామహానసం నీత్వా వధ్యన్ స్వదితి నాద్భుతం దృష్ట్వా తదుదరే బాలం మాయావచ్చైన్యవేదయన్ నారదో కథయత్ సర్వం తస్యాశంకితచేతసః బాలస్య తత్వముత్పత్తిం
మత్స్యోదర నివేశనం సా చ కామస్య వై పత్ని రతిర్నామ యశస్విని నిర్దగ్ధ దేహస్య దేహోత్పత్తిం దేహోత్పత్తిం ప్రతీక్షతి నిరూపితా శంబరేణ సాసు పౌదన సాధనే కామదేవం శిశుం బుద్ధ్వా చక్రే స్నేహం తదార్భకే నాతి దీర్ఘేణ కాలేన సకార్షిణీరూఢ యౌవనః జనయామాస నారీణాం వీక్షంతీనాం చ విభ్రమం సా సంపతిం పద్మదలాయతే క్షణం ప్రలంబ బాహుం నరలోక సుందరం తవ్రీడహాసోక్తమిత వివేక్షతి పృచ్ఛోపతస్తే రతిరంగ సౌరతైః. వాసంతి గారు జై చదవండి. గురు. జై గురు. పదే ఓకే. తామాహ భగవాన్ కార్షి ఆత్మస్థే ఇక్కడ కరెక్టేనండి. ఎలాగో తామాహ భగవాన్ కార్ష్ణి అంతే. ఆతస్తే మతిరన్యథ రైటేనండి. కరెక్ట్ అమ్మా. కార్ష్ణి ఆత్మ, కార్ష్ణి మాతస్తే విడతీస్తే అచ్చా. మాతస్తే మతిరన్యథ. తామాహ భగవాన్ కార్ష్ణి మాతస్తే మతిరన్యథ అంతే. మాతృభావమతిక్రమ్య వర్తసే కామినీ యథా. రతిరువాచ భవాన్ నారాయణ సుతః శంబరేణ వృతో గృహాత్ అహం తేధికృతా పత్ని ప్రతికామో భవాన్ ప్రభో ఏషత్వా నిర్దశం సింధౌ అక్షిపచ్చంబరోసురః మత్స్యోగ్రసీత్తదుదరాత్ ఇహ ప్రాప్తో భవాన్ ప్రభో తమిమం జహి దుర్దర్శం దుర్జయం శత్రుమాత్మనః మాయా సచవిదం త్వంచ మాయాభిర్మోహ నాదిభిః పరిశోచతి తే మాత కురరీవ గత ప్రజా పుత్ర స్నేహాకులాదీనా వివత్సా గౌరివాతురా ప్రభాష్యైవం దదౌ విద్యాం ప్రద్యుమ్నాయ మహాత్మనే మాయావతి మహామాయాం సర్వమాయా వినాశిని సచ శంబరమభ్యచ్య సంయుగాయ సమాహ్వయత్ అభిషైహేస్త మాక్షేపైః క్షిపన్ సంజనయన్ కలిం సోదిక్షిప్తో దుర్వచోభిః పాదాహతైవోరగः నిశ్చక్రామ గదా పాణిః అమర్షాత్తామ్రలోచనः గదామావిచ్య తరసా ప్రద్యుమ్నాయ మహాత్మనే ప్రక్షిప్య వ్యనదన్నాదం వజ్రనిష్పేష నిష్ఠురం తామాపతంతిం భగవాన్ ప్రద్యుమ్నో గదయా గదాం అపాస్య శత్రువే క్రుద్ధః ప్రాహిణో స్వగదాం కృప సచ మాయాం సమాశ్రిత్య దైతేయీం మయ దర్శితాం. నమస్కారం. ఓ అన్నపూర్ణ గారు చదువుతారు. అన్నపూర్ణ గారు, తర్వాత రంగనాథ శర్మ గారు. నమస్కారం అండి. నమస్కారం. రంగనాథ శర్మ గారు మీరు చదవండి, తర్వాత అన్నపూర్ణ గారు చదువుతారు. ఆవిడ రాలేదండి. గురుగారు థ్యాంక్ యూ గురుగారు. సచ మాయాం సమాశ్రిత్య దైతేయీం మయ దర్శితాం ముమోచేస్త్రమయం వర్షం కార్ష్ణౌ వైహాయసోऽసురः బాధ్యమానోస్త్రవర్షేణ రౌక్మిణేయో మహారథः సత్వాత్మికాం మహావిద్యాం సర్వమాయోపమర్ధినీం తతో గౌహ్యకగాంధర్వా పైశాచోరగరాక్షసీః ప్రాయుంక్తః శతశో దైత్యః కార్ష్ణిర్వ్యధమయత్సతాః
నిశాతామసి ముద్యమ్య సకిరీటీం సకుండలం శంబరస్య శిరః కాయాత్ తామ్రశ్మశ్రో తామ్రశ్ తామ్రశ్మశ్రో జసాహరత్ ఆకీర్యమాణో దివిజైః స్తువద్భిః కుసుమోత్కరైః భార్యాయాంబరచారిణ్యా పురం నీతో విహాయ సా అంతఃపురవరం రాజన్ లలనాశత సంకులం వివేశపత్న్యాః గగనాద్ విద్యుతేవ బలాహకః తం దృష్ట్వా బలదశ్యామం పీతకౌశేయవాససం ప్రలంబబాహుం తామ్రాక్షం సుస్మితం రుచిరాననం స్వలంకృతముఖాంబోజం నీలవక్రాలకాలిభిः కృష్ణం మత్వా స్త్రియో హ్రీతా నిలిల్యుస్తత్ర తత్రః అవధార్య శనైరీశా ద్వైలక్షణ్యేన యోషితః ఉపజగ్ముః ప్రముదితా సస్త్రీరత్నం సువిస్మితాః అథ తత్ర సితావాంగీ వైదర్భీ వల్గుభాషిణీ అస్మరత్స్వసుతం నష్టం స్నేహస్నుతవయుపయోధరాః. బాగుందండి. వచ్చారమ్మా అన్నపూర్ణ గారు? థ్యాంక్ యూ గురుగారు. ఓకే, ఆదిలక్ష్మి గారు మీరు చదవండి అమ్మా, తర్వాత పి లక్ష్మి గారు చదువుతారు. నమస్కారం గురుగారు. నమస్కారం. కోన్వయం నరవైఢూర్యః కస్య వా కమలేక్షణః ధృతః కయా వా జఠరే కేయం లబ్ధా త్వనేవ వా మమ చాప్యాత్మజో నష్టో నీతో యస్సూతికా గృహాత్ ఏతత్తుల్యవయో రూపో యది జీవతి కుత్రచిత్ కథం త్వనేన సంప్రాప్తం సారూప్యం శార్ంగధన్వనః ఆకృత్యావయవైర్గత్యా స్వరహాసావలోకనైః స ఏవ వా భవేన్నూనం यो मे गर्भे धृतोर्भकः अमुष्मिन् प्रीतिरधिका वामस्फुरति मे भुजः एवं मीमांसमानायां वैदर्भ्यां देवकीसुतः देवक्यानकदुन्दुभ्याम् उत्तमश्लोक आगमत् विज्ञातार्थोऽपि भगवांस्तूष्णीमास जनार्दनः नारदो कथयन् सर्वं शम्बराहरणादिकं तच्छ्रुत्वा महदाश्चर्यं कृष्णान्तःपुरयोषितः अभ्यनन्दन् बहूनब्धान् नष्टं मृतमिवागतम् देवकी वसुदेवश्च कृष्णरामौ तथा स्त्रियः दम्पती तौ परिष्वज्य रुक्मिणी च ययुर्मुदम् नष्टं प्रद्युम्नमायातम् आकर्ण्यद्वारकौकसः अहो मृत इवायातो बालो दिष्ट्येति हा ब्रुवन् यं वै मुहुः पितृः स्वरूपनिजेश भावाः చెప్పండి. యం వై ముహుః పితృస్వరూప నిజేష భావాః తన్మాతరో యద భజన్ రహరూఢ భావాః చిత్రన్న తత్ఖలు రమాస్పద బింబ బింబే కామే స్మరేక్షి విషయే కిముతాన్య నార్యః. హరి ఓం హరి ఓం హరి ఓం. అమ్మ పి లక్ష్మి గారు చదువుతారమ్మా. చదువుతానండి. తర్వాత కామేశ్వరి గారు ఇంకొకరు ఉన్నారు కదా, ఆవిడ కూడా తర్వాత చదవచ్చు. శ్రీశుకోవాచ కామస్తు వాసుదేవాంశో దగ్ధ ప్రాగృద్రమన్యునా దేహోపపత్తయే భూయః తమేవ ప్రత్యపద్యత స ఏవ జాతో వైదర్భ్యాం కృష్ణవీర్య సముద్భవః ప్రద్యుమ్న ఇతి విఖ్యాతః సర్వతో నవమపితుః తం శంబర కామరూపీ కృత్వా తోకమనిర్దశం సవిదిత్వాత్మనః శత్రుం కరెక్టే అమ్మా, చదవండి. మీ వాయిస్ ఆగిపోయిందమ్మా, మరొకసారి చెక్ చేసుకోండి. హలో
హలో ఇప్పుడు వినిపిస్తుందమ్మా, చెప్పండి. మూడో ఆ, శ్లోకం అది నెట్టు మధ్యలో అదే. సవిద్వాత్మన శత్రుం ప్రాస్యోదన్వత్యగాద్గృహం తం నిర్జగార బలవాన్ మీనస్సోప్యపరైः సహ వృతో జాలేన మహతా గృహీతో మత్స్య జీవిభిః తం శంబరాయ కైవర్త ఉపాజహృరుపాయనం సోదా మహానసం నీత్వా వజ్జన్ స్వదిత్తినాద్భుతం దృష్ట్వా తదుదరే బాలం మాయావత్యైన్యవేదయన్ నారదో కథయత్ సర్వం తస్యాశంకితచేతసః బాలస్య తత్వముత్పత్తిం పత్తిం మత్స్యోదర నివేశనం సా చ కామస్య వై పత్ని రతిర్నామ యశస్విని ప్రచుర్నిర్దగ్ధదేహస్య దేహోత్పత్తిం ప్రతీక్షతి నిరూపితా సంబరేణ సా సూపౌదన సాధనే కామదేవం శిశుం బుద్ధ్వా బ్రేకింగ్స్ వస్తున్నాయమ్మా, వాయిస్ అయిపోయింది మళ్ళీ. కామేశ్వరి గారు మీరు చదివేసేయండి అమ్మా. 8వ శ్లోకం నుంచి చదవండి, 8 నుంచి 20 వరకు. నిరూపితా శంబరేణ సాసుదౌదన సాధనే కామదేవం శిశుం బుద్ధ్వా చక్రే స్నేహం తదార్భకే నాతి దీర్ఘేణ కాలేన సంకాష్ణీరూఢ యౌవనః జనయామాస నారీణాం వీక్షంతీనాం చ విభ్రమం సాతం పతిం పద్మదలాయతే క్షణం ప్రలంబ బాహుం నరలోక సుందరం సవ్రీడహాసోత్తపిత రూపేక్షితై ప్రీత్యోపతస్థే రతిరంగ సౌరతైః తామాహ భగవాన్ కాష్ణీర్ మాతస్థే మతిరన్యథా మాతృభావమతిక్రమ్య వర్తతే కామినీ యథా రతిరువాచ భవాన్ నారాయణ సుతః శంబరేణ హృతో గృహాత్ అహం తేధికృతా పత్ని రతిః కామో భవాన్ ప్రభో ఏష త్వా నిర్దశం సింధౌ అక్షిపంచంబరోసురః మత్స్యోగ్రస్తీత్త దుదరాద్ మత్స్య అగ్రస్తీత్తత్ ఇది ఎలా చదవాలంటే మత్స్యోగ్రసీత్తదుదరాత్ ఇహ ప్రాప్తో భవాన్ ప్రభో. ఇక్కడ విడ తీసుకుంటే ఇహ అనే పదం వస్తుంది, ఈ అక్షరం దగ్గర విడ తీసుకోవాలి. మత్స్యోగ్రసీత్త ఉదరాత్ అహ ప్రాప్తో భవాన్ ప్రభో. ఇక్కడ ఇకారం, దీంట్లో ఇకారం ఉంది కాబట్టి ఈ పెట్టుకోవాలి, ఇహ ప్రాప్తం. అదే మత్స్యోగ్రసీత్త దాని అక్షరం అంటే అహ అవుతుంది, దీ ఉంది కాబట్టి ఇహ ప్రాప్తో భవాన్ ప్రభో. మత్స్యోగ్రసీత్తదుదరాత్ ఇహ ప్రాప్తో భవాన్ ప్రభో. తమిమం జహి దుర్దర్శం దుర్జయం శత్రుమాత్మనః మాయా శతవిధం త్వం చ మాయాభిర్మోహనాదిభిః పరిశోచతి తే మాతా కురరీవ గత ప్రజా పుత్రస్నేహాకులాదీనా వివత్సా గౌరివాతురా ప్రభాష్యైవం దదౌ విద్యాం ప్రద్యుమ్నాయ మహాత్మనే మాయావతి మహామాయాం సర్వమాయా వినాశినీం స చ శంబరమభ్యేత్యం సంయుగాయ సమాహ్వయత్ అవిషహ్యైస్తం మోక్షేప్యై క్షిపన్ సంజనయన్ కలిం సోధిచిప్తో దుర్వచోభిః పాదాహతైవోరగః నిశ్చక్రామ గదాపాణిర్ అమర్షాత్ తామ్రలోచనః గదా. అది కరెక్టేనా అండి? కరెక్టే అమ్మా. గదామా విద్యతరసా ప్రద్యుమ్నాయ మహాత్మనే ప్రక్షిప్య వ్యనదన్నాదం వజ్ర నిష్పేష నిష్ఠురం తామా పతంతిం భగవాన్ ప్రద్యుమ్నో గదయా గదాం
అపాస్య శత్రవే క్రుద్ధః ప్రాహిణోత్స్వగదాం నృప అంతే సచ మాయాం అంతేనండి అంతేనమ్మా. సచ ప్రాహిణోత్ మాయాం కరెక్టే అది. ప్రాహిణోత్ స్వగదం స్వగదాం స్వగదం నృప. చాలు. తర్వాత ఇంకెవరైనా ఉన్నారండి చదివేవాళ్ళు? నేనున్నాను గురుగారు మహతి. చదవండి అమ్మా. నమస్తే గురుగారు. నమస్తే. 21వ శ్లోకం నుంచి చదవండి. సచ మాయాం సమాశ్రిత్య దైతేయీం మయ దర్శితాం ముముచే శ్రమయం వర్షం కార్ష్ణో వైహాయసోసురః భాజ్యమానోస్త్రవర్షేణ రౌక్మిణేయో మహారథః సత్వాత్మికాం మహావిద్యాం సర్వమాయోపమర్దినీం తతో గౌహ్యకగాంధర్వ పైశాచోరగరాక్షసీః ప్రాయుంక్త శతశో దైత్యః కాష్ణీర్వ్యధమయస్తతాః నిశాతమసి ముద్యమ్య సకరీటం సకుండలం శంబరస్య శిరః కాయాత్ తామ్రశ్మశ్రోజసాహరత్ ఆకీర్ణ్యమానో ద్విజైః స్తువద్భిః కుసుమోత్కరైః భార్యయాంబరచారిణ్యా పురం నీతో విహాయ స అంతఃపురవరం రాజన్ లలనా శతసంకులం వివేశ పత్న్యా గగనాత్ విద్యుత్తేవ బలాహకః తం దృష్ట్వా జలదశ్యామం పీతకౌశేయవాససం ప్రలంబబాహుం తామ్రాక్షం సుస్మితం రుచిరాననం స్వలంకృతముఖాంభోజం నీలవక్రాలకాలిభిః కృష్ణం మత్వా స్త్రియో హ్రీతా లిల్యుస్తత్ర అవధార్య శనైర్షద్వైలక్ష్యేన యోషితః. కరెక్టేనా గురుగారు? ఇది పద విభజన. అవధార్య శనైర్షద్వైలక్ష్యేన యోషితః. ఇప్పుడు సరిపోయింది. ఉపజగ్ముః ప్రముదితాః సస్త్రీరత్నం సువిస్మితాః అత తత్రాసితాపాంగీ వైదర్భీ వల్గుభాషిణి అస్మరస్వసుతం నష్టం స్నేహస్నుతపయోధర. ధన్యవాదాలు గురుగారు. ఎవరైనా ఉన్నారండి చదివేవాళ్ళు? ఇంకా 10 శ్లోకాలు ఉన్నాయి, పూర్తి చేసేయచ్చు. ఎవరన్నా నేను చదవమంటే చదువుతాను సార్. చదవండి మూర్తి గారు. 31 సార్. 31 నుంచేగా? అవునండి. ఓకే. కోన్వయం నరవైడూర్యః కస్య వా కమలేక్షణ దుదక్కయా వా జఠరే కేయం లద్ధ్వాత్మనే నవా మమ చాప్యాత్మజో నష్టో నీతో యస్సుతికా గృహాత్ ఏతతుల్యవయో రూపో యది జీవతి కుతచిత్ కథం త్వనేన సంప్రాప్తం సారూప్యం శార్ంగ ధన్వనః అకృచ్య వయవైర్గత్యాం స్వరహాసావలోకనైః సారీ యు ఆర్ రైట్ సార్. ఆకృచ్య వయవైర్గత్యాం స్వరహాసావలోకనైః స ఏవ వా భవేన్నూనం యో మే గర్భే ద్విచోర్భకః అముష్మిన్ ప్రీతిరధికా వామస్ఫురతి మే భుజః ఏవం ఇమాన్ సమానాయాం వైదర్భ్యాం దేవకీ సుతః దేవక్యానగదుందుభ్యాం ఉత్తమ శ్లోక ఆగమత్ విజ్ఞాతార్థోపి భగవాన్ తూష్ణీమాస జనార్దనః నారదో కథయత్ సర్వం శంబరాహరణాదికం తచ్చుత్వా మహదాశ్చర్యం కృష్టంతః పురయోషితః అభ్యనందన్ బహూనబ్దాన్ నష్టం ముదమివాగతం. దేవకీ వసుదేవశ్చ కృష్ణరామౌ తథా శ్రియః దంపతీతో పరిష్వజ్య రుక్మిణీ చ యుర్ముదం నష్టం ప్రద్యుమ్నమాయాతం ఆకన్యద్వారకౌకసః అహోమృత ఇవాయాతో బాలోదిశ్చేతి హా బ్రువన్ యం వై ముహుః నిజే స్వభావాః తన్మాతరో యుధ భజన్ హరూఢభావాః చిత్తం న తత్ఖలు రమా స్వదబింబింబే కామే స్వరేక్షి విషయే కిముతాన్యనార్యః. హరి ఓం. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే పంచపంచాశత్తమోధ్యాయః.
ఓం శాంతి. మీకు దత్తాన్ని. నమస్కారం అండి. ఆ నమస్కారం తర్వాత ఈ సార్. ప్రద్యుమ్నుడు ఎవరైతే శ్రీకృష్ణ పరమాత్మని ద్వేషిస్తూ ఉన్నాడో అట్లాంటి రుక్మి యొక్క కూతురైనటువంటి రుక్మవతిని వివాహం చేసుకున్నాడు ప్రద్యుమ్నుడు తర్వాత. మళ్ళీ ఇక్కడ మాయావతి రతీదేవి పూర్వ వైభవంలో ఆవిడ భార్య, ఈ జన్మలో ప్రద్యుమ్నుడి భార్యగా రుక్మవతి. ఆ రుక్మవతి ప్రద్యుమ్నులకి ఇద్దరికి వివాహం అయిన తర్వాత వారిద్దరికీ కూడా అనిరుద్ధుడు జన్మించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ప్రద్యుమ్నుడు కొంతకాలానికి ప్రభావతి అనేటువంటి ఆవిడ్ని వివాహం చేసుకోవడం, ఆమె ద్వారా వజ్రనాభుణ్ణి కూడా సంతానంగా కనడం జరిగింది. వజ్రనాభుడు అంటే ప్రద్యుమ్నుడు ప్రభావతికి పుట్టినటువంటి పిల్లవాడు వజ్రనాభుడు. అలాగే ప్రద్యుమ్నుడు ఈ రుక్మవతికి జన్మించినటువంటి సంతానం అనిరుద్ధుడు. ఈ విధంగా ప్రద్యుమ్నుడి యొక్క ఇతివృత్తాంతం మనకి భారత భాగవతాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత వచ్చే అధ్యాయంలో శమంతకోపాఖ్యానంతో మళ్ళీ ప్రారంభించుకున్నాం. అంతవరకు సార్. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.